ఇప్పుడు ఎలా అయితే అంటే మొన్నటిదాకా కన్నయ్య కుమార్, ఇప్పుడు అభిజిత్ దుక్కే, ఇట్లాగే ఒకప్పుడు తరుణ్ తేజ్పాల్ tehalka.com అని స్టార్ట్ చేసి హిడెన్ ఆపరేషన్ చేస్తున్నామని చేసుకొచ్చారు. అయితే పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే బీజేపీని టార్గెట్ చేసుకుని వచ్చారో అప్పుడు కూడా బీజేపీ టార్గెట్గానే కథ నడిపించింది. ఇప్పుడు ఆప్ నడిపించినట్టు, ఆప్ వెనకాల కాంగ్రెస్ ఉన్నట్టు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నడిపించింది. బంగారు లక్ష్మణ్ అని జాతీయ అధ్యక్షుడు బీజేపీకి ఉండేవాడు. ఆయన చాలా నిజాయితీ పడ్డు, చాలా బాధ్యత కలిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి మీ పార్టీకి విరాళం ఇస్తామని చెప్పారు. సరే విరాళం అని రిసిప్ట్ కూడా ఇచ్చాడు, ₹1,00,000 విరాళానికి. తర్వాత మాది సంబంధించి రక్షణ రంగంలో ఏదో కొనుగోళ్లకు సంబంధించిన ఇష్యూ ఉందండి, మా వాళ్ళు సరుకు అమ్ముతారు, మన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక చెప్పండి అంటే మీరు అక్కడ అప్లై చేయండి, వాళ్ళు ఎవరన్నా తెలిసి ఉంటే కనుక చూద్దామని చెప్పారు. రక్షణ రంగంలో కుంభకోణం చేశారని దాన్ని కథ నడిపించారు. అంటే సాధారణంగా ఏదన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ నువ్వు అది డబ్బులు తీసుకుని వస్తువులు కొనిపించడం ఒక ఎత్తు. కానీ అట్లాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి బంగారు లక్ష్మణ్ లాంటి ఒక దళిత బడుగు బలహీన వర్గాల నుంచి జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆయన్ని సర్వనాశనం చేశారు, ఆయన కెరీర్ని. tehalka.com అంటే చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు, లేకపోతే పాపం వెంటాడుతుందంటారు. ఇప్పుడు ఆ పాపమే వెంటాడింది. ఆ తెహల్కా అధినేత అయినటువంటి తరుణ్ తేజ్పాల్ అసిస్టెంటే నా మీదన మా ఎడిటర్ అత్యాచారం చేశాడని కంప్లైంట్ పెట్టింది, కేసు పెట్టింది. మద్యం తాగి మరీ దుర్మార్గం చేశాడు లిఫ్ట్లో అని చెప్పేసి. దాని మీదన ఏమీ లేదు, ఇది నన్ను కుట్రపూరితంగా ఇరికిచ్చారని ఆయన చెప్పుకొచ్చాడు. 2013లో అరెస్టు, జైలు, బెయిలు జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన మీదన కేసుని అంటే 2013లో జరిగింది, 2021లోనే కొట్టేశారు. కొట్టేస్తే అది గోవాలో జరిగింది. గోవా పోలీసులు అరెస్ట్ చేసి విడిచిపెట్టిన తర్వాత, బెయిల్ మీద విడిచిపెట్టిన తర్వాత అయిపోయింది. తర్వాత అక్కడున్న గోవా ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో అప్పుడు అనగా విచారణ ఏది దాని మీద రివ్యూ పిటిషన్ వేస్తే హైకోర్టు అప్పుడు కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేస్తూ మళ్ళీ విచారణ చేయమని. ఇప్పుడు ఆ విచారణలో తేలినటువంటిది ఏంటయ్యా అంటే ఆయన దోషి అని తేలడం, అత్యాచారానికి పాల్పడ్డాడని తేలడం, ఆ కారణంగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, మరొక వైపున జరిమానా ₹5,00,000 విధిస్తూ తీర్పిచ్చింది న్యాయస్థానం.